హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను రిలయన్స్‌కెళ్ళి మష్రూమ్స్ తెచ్చుకున్నాను. చాలా రోజులైపోయింది కదా! సో, మష్రూమ్ కర్రీ చేయాలనుకున్నాను. సో, మష్రూమ్స్ అయితే తెచ్చుకున్నాను. అవి క్లీన్ చేసేద్దాము. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాము. నా కర్రీ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. దాన్ని మిక్సీ పట్టేస్తున్నాను పౌడర్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మష్రూమ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది ఈజీ ప్రాసెస్ ఉంటుందని. నెక్స్ట్ కరివేపాకు, నేను కొత్తిమీర మిస్ అయిందక్కడ. సో, వీటిలతో అడ్జస్ట్ చేద్దాము. పాన్‌లో అయితే ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇదేంటంటే కొంచెం చిటపట అనిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్మోస్ట్ వేగిపోయాయి. సో, ఇప్పుడు మనం అల్లం పేస్టు కర్రీకి సరిపడినంత వేస్తున్నాను. ఈ టేస్ట్ బావుండాలి కదా! అందుకని నేను హాఫ్ స్పూన్ ఏస్తున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఇది వేగింది. నెక్స్ట్ మనము కొంచెం కర్రీకి టేస్ట్ కోసం, అలాగే కలర్‌ఫుల్ కోసం కాస్త పసుపు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేద్దాము. అవి కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా జీడిపప్పు పౌడర్, సో అది వేస్తున్నాను. ఇది ఎందుకు అంటే టేస్ట్ బావుంటుంది. అలాగే గ్రేవీ ఉంటుంది. అలాగే బాయిల్ చేసిన అవి కూడా వేసేసి కొంచెం కారం వేసి వాటర్ వేద్దాం ఇప్పుడు. అది కొంచెం చిక్కబడిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వేడి వేడి అన్నంలోకి మష్రూమ్ కర్రీతో సూపర్ అనిపించేలా ఉంది కదా! అలాగే రసం కూడా రెడీగా ఉన్నాయి. తినేద్దామా ఇంక మరి? ఓకే. నేనైతే తినేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.